నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయసింగం గారు, సైకాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మ్యామ్, రిలేషన్షిప్లో రిలేషన్షిప్ బేస్ అయ్యేదే ఎమోషన్స్తో. సో ఈ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవటం కానీ, షో చేసుకోవటం కానీ ఎట్లా? మనకి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, కానీ చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేని సిచ్యువేషన్స్లో సమ్టైమ్స్ ఉంటూ ఉంటారు. సో ఎలా ఎక్స్ప్రెసివ్ ఆఫ్ లవ్ కానీ, ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ఎమోషన్స్ ముఖ్యంగా ఎట్లా? సో ఇక్కడ ఐ కెన్ సే వర్డ్ యాజ్ ఎమోషనల్ లిటరసీ. ఓకేనా, మనకి లిటరసీ అనేది ఉంటుంది, చదువుకున్న వాళ్ళం అనుకుంటాం. బట్ ఎమోషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి విల్ బీ ఇన్ మ్యూట్. ఒక ఎమోషన్ వచ్చింది అంటే లైక్ మనము మాటల్లో చెప్పం, దాన్ని బిహేవియర్లో చూపించేస్తాం. ఒక వస్తువుని పడేయటమో, లేకపోతే వాళ్ళ మీద కొట్టటమో, లేకపోతే మొహంలో ఒక క్రూరంగా చూపించేయటమో. మనం ఒక ఎమోషన్ని చూపించినప్పుడు ఏమంటామంటే లైక్ ఎంత క్రూరమైన జంతువులాగా ఉన్నావు నువ్వు అని కూడా అనేస్తారు. లైక్ వీఆర్ షోయింగ్ ఇన్ అవర్ ఫేస్ అండ్ బాడీ పోస్చర్స్ ఆర్ గెస్చర్స్లో, బాడీ లాంగ్వేజ్లో చూపించేస్తున్నాం. బట్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద లైక్ ఫైన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఎమోషన్. మనం ఇలా చూపిస్తాం, అఫ్ కోర్స్ దాన్ని వెర్బలైజ్ చేయాలి. అందుకే నేను అంటున్నాను ఎమోషనల్ లిటరసీ అని. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ యు ఆర్ గోయింగ్ త్రూ అనేది ఫస్ట్ గుర్తు చేసుకోవాలి మనం. ఒక ఎమోషన్ వచ్చింది, ఓకే, ఎమోషన్స్ అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్లీ నెగిటివ్ ఎమోషన్స్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ అని ఒక పెద్ద లైన్ గీసేసి సపరేట్ చేసేస్తాం అనమాట. ఓకే, ఇట్స్ నాట్ దట్ కంప్లీట్లీ వీ హ్యావ్ టు సపరేట్ దట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, వాట్ ఎవర్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ కామన్ టు పీపుల్. అది ఎందుకంటే అండ్ కంటేజియస్ ఆల్సో. ఇప్పుడు ఒక మనిషి ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, చూసి మన మొహం కూడా మారిపోతుంది, ఏడుపు మొహంలా అయిపోతుంది. వాడు బాగా తుళ్ళుతూ చాలా జాయ్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, మనకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సో అందుకే అంత ఇంపార్టెంట్ ఎమోషన్స్, ఎందుకంటే దీస్ ఆర్ కంటేజియస్. నీకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోయినా వాళ్ళు చూపించే దాన్ని బట్టి మనకు వచ్చేస్తుంది అది. దట్స్ వై, ఎందుకంటే మీరు బాధగా ఉంటే ప్రపంచానికి అంతా చూపించకండి, జనాల్ని బాధపడిపోతారు అన్నట్టు అండి. సంతోషాన్ని షేర్ చేసుకోండి అంటారు, బాధని దగ్గర వాళ్ళకి షేర్ చేసుకోండి, ట్రస్టెడ్ పీపుల్ అండ్ ప్రొఫెషనల్తో షేర్ చేసుకోండి అంటారు. అందుకే